షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 నుండి 26 వచనములలో వాక్యం ఇలా సెలవిస్తుంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. మిత్రమా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన అద్వితీయ సత్యదేవుడు, సకల ఆశీర్వాదములకు మూలకారణమైన ఆ సర్వాధికారి నేడు స్వయంగా తన పరలోకపు దీవెనలను నీపై కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఏ అపవాది ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించకుండా తన కృపను నీ చుట్టూ అగ్నిప్రాకారముగా ఉంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడబోతున్నాడు. దేవుడే స్వయంగా తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపచేసినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి నిరాశ, ప్రతి రోగ భయము పారిపోవాల్సిందే. ఆయన ముఖకాంతి నీ బ్రతుకును వెలుగుమయంగా మార్చబోతుంది. కాబట్టి మిత్రమా, దిగులు పడకు. మీ యజమానుడు నీకు తోడుగా ఉన్నాడు. ఉన్నవాడును అనువాడనయ్యున్న యెహోవా దేవుడు నిన్ను కరుణించి ఉన్నతమైన స్థలములలో నిన్ను నిలబెట్టి బహుగా ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.